ప్రేక్షకులు ఇప్పుడు 2025లో విడుదలై. సో కాంతారా సినిమాని దైవభక్తి లేకపోతే ఇంకో అంటే యాంగిల్లో చూడకుండా ఒక వ్యక్తి ఎలా ఎన్ని బాధలు పడి ఎలా ముందుకెళ్ళాడు, తన బాధల్ని తట్టుకొని తన డ్రీమ్ని ఎలా నెరవేర్చుకున్నాడనే విషయం పైన మనం ఈరోజు చూద్దాం. ఒక చిన్న గ్రామంలో జన్మించిన యువకుడు తన చేతిలో ఒక రూపాయి లేకపోయినా పెద్ద పెద్ద కళలు కన్నాడు. అతడే రిషబ్ శెట్టి. ఈ కథ కేవలం సినిమా గురించి కాదు, ఇది ఒక కళ, కష్టాలు, పోరాటం మరియు విజయానికి దారితీసిన ప్రస్థానం. చిన్ననాటి నుంచే నటన కథల పట్ల మక్కువ కలిగిన రిషబ్ రిషబ్కి అవకాశాలు మాత్రం రాలేదు. ఆఫీస్ బాయ్, క్లాబ్ బాయ్, స్పాట్ బాయ్ ఇలా ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకుండా పనిచేశాడు. అప్పుడే ఆర్థిక సమస్యలు కూడా ఎదురయ్యాయి. మినరల్ వాటర్ వ్యాపారం విఫలమైంది. హోటల్ పెట్టి నష్టపోయాడు. 25 లక్షల అప్పులో కూరుకుపోయాడు. చేతిలో పెద్ద